ఒక ఎమ్మెల్యే తన సొంత నియోజకవర్గంలో ఈ ఏడాది కాలంలో ఒకే ఒక్కసారి మాత్రమే విజిట్ చేశారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే ఒక్కసారి మాత్రమే నియోజకవర్గ ఓటర్లకి ముఖం చూపించారు. గడిచిన జనవరి నుంచి అంటే 2026 సంవత్సరంలో 8 నెలలు గడిచిపోతున్నా కేవలం 2 గంటలు మాత్రమే నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ సమయం కేటాయించారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సంక్రాంతి సంబరాల పేరుతో జనవరి 9వ తారీఖున ఒకసారి ఆయన పర్యటనకు వెళ్ళారు. అది కూడా 2 గంటలు. దానికి మించి ఒక్కరోజు కూడా ఆ నియోజకవర్గంలో తన ముఖం చూపించిన దాఖలాలు లేవు. అంటే ఎంతగా తనను గెలిపించినటువంటి నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, విపక్ష నేత కూడా ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు ఒక్కొక్కరు 6 డజన్ సార్లు వరకు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యటన చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం గడిచిన 2.5 ఏళ్లలో కూడా కలిపి 6 డజన్ సార్లు పిఠాపురం వెళ్ళిన దాఖలాలు లేవు. అంటే ఆయనకి ఏ తీరున ఓటర్ల పట్ల ఆపేక్ష ఉందో, నియోజకవర్గం పట్ల శ్రద్ధ ఉందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇదే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అత్యంత పెను ప్రమాదంగా మారబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని 2 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. గొల్లప్రోలు, పిఠాపురం ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో గొల్లప్రోల్లో ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గట్టెక్కే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నప్పటికీ పిఠాపురం మాత్రం చాలా పెద్ద సవాలుగా మారబోతోంది. అనేక రకాలుగా పవన్ కళ్యాణ్కి పరీక్షాకాలం వచ్చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేస్తే పబ్లిక్ ఒక రకంగా తీసుకుంటారు. కేవలం ఎన్నికల్లో ఓట్లు అడగడానికి మాత్రమే వస్తున్నారు అనే అభిప్రాయానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా కనీసం ప్రచారానికి కూడా వెళ్ళకపోతే ఇక నియోజకవర్గంలో ఏమాత్రం ఆయనకి శ్రద్ధ లేదు అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తారు. ఏం చేసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి పిఠాపురం చాలా పెద్ద స్థాయిలో ఛాలెంజ్ విసరబోతుంది. అక్కడ గట్టెక్కడం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి గగనమే అనే మాట వినిపిస్తుంది. పిఠాపురంలో సహజంగా పట్టణంలో ఎస్సీ, బీసీ ఓటర్ల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఇటీవల కాలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి చేరుతున్నటువంటి అనేక కులాల వాళ్ళ ఓట్లు కూడా భారీగా కనిపిస్తున్నాయి. అలాంటి పట్టణ ఓటర్లలో పట్టు సాధించడం పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్య. ఎందుకంటే పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినటువంటి సందర్భాల్లో కూడా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నటువంటి అనుభవం ఉంది. పిఠాపురం మున్సిపాలిటీలో పాగా వేయడం తెలుగుదేశం పార్టీకే అంత సులువైన వ్యవహారం కాదు. అలాంటిది జనసేనకి అక్కడ పట్టు సాధించడం అంటే చాలా పెద్ద సమస్యగా మారేదానికి అవకాశం ఉంది. 2 ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కులాల సమీకరణాలు అయితే, రెండోది పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా జనసేనకు ఏ కోసానా సహకరించే అవకాశం లేదు. జనసేన పార్టీ తీరుతో ఇప్పటికే టీడీపీ కుతకుతలాడుతుంది. వర్మను నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేసిన దాని మీద ఆయన అభిమానులంతా రగిలిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా జనసేనకి బుద్ధి చెప్పాలి, పవన్ కళ్యాణ్కి ఓ పాఠం నేర్పాలి, తామేటో చాటుకోవాలి అనే ఉద్దేశంతో వర్మ బ్యాచ్ ఉంది. అందుకు మున్సిపల్ ఎన్నికలు ఒక అవకాశంగా మారబోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ చైర్పర్సన్ పోస్టు జనసేనకే దక్కబోతుంది. దాంతో తెలుగుదేశం పార్టీ తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఒక అవకాశంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఈ దిశలో ఇప్పుడు వర్మ బ్యాచ్ సహకారం లేకుండా వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టున్న మున్సిపల్ ప్రాంతం కావడం, ఇలాంటి స్థితిలో పవన్ కళ్యాణ్ మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తి, ప్రభుత్వ వ్యవహార శైలితో పేరుకుపోయినటువంటి అసహనం, ఇవన్నీ కలిసి పిఠాపురం మున్సిపల్ ఎన్నికలు పవన్ కళ్యాణ్కి అతిపెద్ద గండంగా మారబోతోంది. మరి గండం గట్టెక్కడం ఆయనకి సాధ్యమేనా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆఖరికి పలుమార్లు జెండా ఎగరేయడానికో ఇతర కార్యక్రమాలకో కాకినాడ వరకు వస్తున్నప్పటికి కూడా పిఠాపురం మాత్రం వచ్చి 1 గంట 2 గంటలో ప్రజల సమస్యలు విందాం అనేటువంటి అభిప్రాయానికి కూడా పవన్ కళ్యాణ్ రావట్లేదు. దాంతో పిఠాపురం వాసులు చాలా తీవ్రంగా కొత్తలు ఆడిపోతున్నారు.
అన్నిటికీ మించి ఎన్నికల్లో గెలిపిస్తే తాను పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటానని, పిఠాపురంలో స్థలం కూడా కొనుగోలు చేశానని ఆరంభంలో ప్రచారం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత దాని జోలికే పోయిన దాఖలాలు లేవు. పిఠాపురం పట్టణ అభివృద్ధిని దాదాపుగా పడకేయించేశారు. పిఠాపురంలో సమస్యలు పేరుకుపోవడంతో పట్టణవాసులు నేరుగా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అనేక రకాలుగా పిఠాపురంలో చాలా రకాల ఇబ్బందులు, సమస్యలు పేరుకుపోయినటువంటి నేపథ్యంలో పట్టణవాసుల నుంచి ప్రభుత్వం పట్ల అసహనం, పవన్ కళ్యాణ్ తీరు పట్ల తీవ్రమైన వ్యతిరేకత రెండూ కూడబలుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఇక పిఠాపురం పట్టణవాసులకి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తే వాటిని కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్కి దక్కింది. ఇలా అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెడకు చుట్టుకోబోతున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి పరీక్షలో గట్టెక్కడం అత్యంత క్లిష్టమైనటువంటి అంశంగా మారుతోంది. దాన్ని అధిగమించే దిశలో జనసేన పరిస్థితి కూడా ఏ కోసానా సానుకూలంగా లేదు. జనసేన కూడా ఇప్పటి వరకు పట్టణంలో పాగా వేసే దిశలో ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ఆనవాళ్లు లేవు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త వేవ్ పవన్ కళ్యాణ్ చరిష్మాతో గెలిచేశాం కాబట్టి ఇక ప్రతి ఎన్నికలు అదే తీరున గట్టెక్కేయగలం అనే ధీమా జనసేన పార్టీలో కనిపిస్తుంది. కానీ పరిస్థితులు మారుతుంటాయి, రాజకీయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు అన్నది ఆ పార్టీ శ్రేణులకి ఇంకా బోధపడినట్టుగా కనిపించట్లేదు. ఈ తరుణంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిజంగా ప్రభుత్వం కనుక నిర్వహిస్తే మాత్రం ఇది పవన్ కళ్యాణ్కి చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బగా మారే దిశలో పరిస్థితి ఉండొచ్చు అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. ఇటీవల పిఠాపురం పట్టణంలో నిర్వహించినటువంటి వివిధ సర్వేలు కూడా అలాంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో చెంపదెబ్బ తప్పదా, పిఠాపురం వాసుల నుంచి గట్టి ఎదురు దెబ్బ తినక తప్పని పరిస్థితి దాపురిస్తుందా అనే ప్రశ్నకైతే ఆస్కారం ఇస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఏ తీరును అధిగమిస్తారు, ఎలా గట్టెక్కగలుగుతారు, ఎలా తన పట్టు చేజారిపోకుండా కాపాడుకోగలుగుతారు, గెలవక గెలిచిన పిఠాపురాన్ని మళ్ళీ చేజేతుల కోల్పోయే పరిస్థితి రాకుండా ఎలా నిలబెట్టుకుంటారు, ఇవన్నీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి అతి పెద్ద ప్రశ్నలు.